ఛార్జీల మందులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకత. మాట వింటేనే చికాకు పడ్డం. ఎవరినైనా శివుడితో పోలిస్తే ఆవిడ కూర్చా ఏం మాట్లాడుతున్నావు, శివుడికి వాడికి పోలికే. ఈ మాట భార్య నోట వెంట వస్తే భర్తతో మరొకరిని పోల్చినప్పుడు మా ఆయనతో ఎవరిని పోల్చడానికి వీల్లేదు అని వస్తే ఆ భర్త ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేకుండా ఇంత లావు అవుతుంది. మా ఆవిడికి నేను నచ్చాను, ఇంకేం కావాలి. అలా ఉండరు చాలా మంది భార్య దురదృష్టవశాత్తు. ఏదో అందరికీ అటువంటి అదృష్టం చూస్తాను. అయిపోయిన తర్వాత సార్ గోపాలరావు గారండి మీరేనా? అవును నేనే సార్. మీ పేరు మీద పార్సల్ సార్. పార్సల్ సరే, కానీ ఇంత వర్షంలో డెలివరీ చేయడం అవసరమా బాబు? చూడు పూర్తిగా ఎలా తడిచిపోయావో. అదేం లేదు సార్, మాకిది మామూలే. సరే అమౌంట్ ఎంత? 470 సార్. తెస్తా ఉండు. సార్ ఈ పార్సల్ గుమ్మం లోపల పెడుతున్నా. అలాగే. ఏవండి ఆగండి, డబ్బులు ఇవ్వకండి. ఎందుకని? ఆ అబ్బాయి ఎలా తడిచిపోయాడో చూడండి. అవును, అయితే ఏంటండి, లోపలికి వెళ్ళి టవల్ తెచ్చివ్వండి. జలుబు రాకుండా తల బాగా తుడుచుకున్నాకే డబ్బులు ఇవ్వండి. కరెక్టే నోయ్, నాకు రాని ఐడియా నీకు వచ్చింది చూడు, అందుకే నువ్వు గ్రేట్. కాస్తుండు, టవల్ తీసుకొస్తా. అయ్యో సార్ పర్లేదు, కాసేపట్లో అదే ఆరిపోతుంది. అమ్మమ్మ కుదరదు, మా రుక్మిణి మేడం చెప్పిందంటే చేయాల్సిందే. అయినా నీకు నీ పార్సల్ డబ్బులు కావాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే. చెప్పు, నీ పార్సల్ డబ్బులు కావాలా వద్దా? కావాలి సార్. అది అలా రా దారికి. లోపలికి రా బాబు. పర్లేదమ్మా, లోపలికి వస్తే ఇల్లు తడుస్తుంది. అమ్మ అంటున్నావు, మరి అమ్మ చెప్పింది వినవా? అయినా నీ ప్లేస్లో నా కొడుకుంటే అలా బయట నిలబెడతానా? ఇంకా నేను వెళ్ళొస్తాము. వర్షం ఇంకెక్కువైనట్టుంది, కాసేపు ఇక్కడే ఉండి తగ్గాకెళ్తూ గాని. ఎందుకమ్మా మీకు ఇబ్బంది, మాకిది మామూలే. చెప్పా కదా, మా రుక్మిణి మేడం చెప్పిందంటే చేయాల్సిందే అని. వెయిట్ చేయి బాబు, వేడివేడి కాఫీ చేసి తెస్తా. ఆ తాగేలోపు వర్షం తగ్గితే వెళ్ళిపోదు గాని. అబ్బా, వేడివేడి కాఫీ భలే మంచి ఐడియా. నేను కాఫీ తెస్తానంది బాబుకు మాత్రమే, మీకు కాదు. ప్లీజ్ ప్లీజ్, నాకు కూడా అదే చేతో కప్పు పెట్టొచ్చు కదోయ్. పొద్దున్నుంచి 3 సార్లు తాగారు, ఇంకొక అరగంటలో భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏ రోజు కూడా టైం మీద టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం గుర్తుండదు. ఇలా టైం గన్ టైంలో కాఫీ మాత్రం భలే అడుగుతారు. బాబుకి కంపెనీ ఇద్దామని. మళ్ళీదో సెంటిమెంట్ డైలాగు. నువ్వు కూర్చో బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. థ్యాంక్ యూ బాబు, నీ పేరు చెప్పుకొని ఒక కప్పు కాఫీ సంపాదించా. ఈ రోజుకి ఇంకా ఎన్ని డెలివరీస్ పెండింగ్ ఉన్నాయి? మీతోనే లాస్ట్ డెలివరీ సార్. అయితే ఇంకే టెన్షన్ ఎందుకు, వర్షం తగ్గాక ఇంటికి వెళ్ళిపోవచ్చు. డెలివరీ బాయ్గా ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఈ మధ్య ఒక 4 months అవుతుంది. ఏం చదువుకున్నావు? డిగ్రీ పూర్తయింది. డిగ్రీ చదివి డెలివరీ బాయ్ జాబ్ ఏంటి? మంచి జాబ్ కోసం సర్చింగ్ సార్. ఇది జస్ట్ టైం బీయింగ్కి చేస్తున్నా. ఊరికే ఉండే బదులు
ఈ సంపాదన ఎంతో కొంత ఇంటి ఖర్చులకు వస్తుందని. సారీ బాబు, పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు. ఇట్స్ ఓకే సార్. సో నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పు. అమ్మా, నాన్న అండ్ ఒక తమ్ముడు. వాళ్ళేం చేస్తున్నారు? నాన్నేమో ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేస్తున్నారు. అమ్మేమో నాన్నకంటే ఎక్కువ బిజీ పర్సన్. మీ అమ్మ నాన్న కంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నారా? అవును సార్, హౌస్ వైఫ్. ప్రపంచంలో ప్రతి అమ్మ అంతే. పైసా శాలరీ తీసుకోకుండా ఇంట్లో అందరికంటే ఎక్కువ పనిచేసే ఎంప్లాయీ. పైసా శాలరీ తీసుకోకుండా ఇంట్లో అందరికంటే ఎక్కువ పనిచేసే ఎంప్లాయీ. అయ్యో, మాటలో పడి మర్చిపోయా. నా మొబైల్ తడిచిపోతుందని బైక్ డిక్కీలో పెట్టా. మీ మొబైల్తో మా ఇంటికి ఒక కాల్ చేసుకోవచ్చా సార్? అయ్యో, అడిగేదేముంది, సంతోషంగా చేసుకో బాబు. హలో అమ్మా, నేనే. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన సార్ మొబైల్ ఇది. అయ్యో, కాల్ చేసావా? పెద్ద వర్షం, మొబైల్ దడిస్తే పాడవుతుందని కవర్లో చుట్టి డిక్కీలో పెట్టా. ఇంతకీ నాన్న ఆఫీస్ నుంచి వచ్చారా? తడిచిపోయారా? నువ్వేం టెన్షన్ పడకు, నేను బాగానే ఉన్నా. వర్షం తగ్గాక డైరెక్ట్ ఇంటికే వస్తా. సరే అమ్మా. థ్యాంక్ యూ సార్. బాబు, ఏమనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? అయ్యో, మీరు ఏదైనా అడగచ్చు. జనరల్గా నీ జనరేషన్ పిల్లలకి చదువుకొని అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేసుకోవాలంటుంది కదా, మరి నీకు అలాంటి ఆలోచన రాలేదా? ఎందుకండి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు? ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం కదా. అయ్యో, అదేం లేదమ్మా. సార్ అడిగిన దాంట్లో తప్పేముంది? కాలేజ్ డేస్లో అలాంటి ఫీలింగ్ ఉండే సార్. డిగ్రీ పూర్తవగానే అబ్రాడ్కి వెళ్ళిపోవాలని ఎగ్జైట్మెంట్ ఉండేది. కానీ డిగ్రీ పూర్తయ్యేలోపే డెసిషన్ మార్చేసుకున్నా. ఎందుకని? అందరిలా నేను కూడా అబ్రాడ్కి వెళ్ళి మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవుదాం అనుకున్నా. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ నా డెసిషన్ని మార్చుకునేలా చేసాయి. నిన్ను ఇబ్బంది కలిగించట్లేదంటే అవేంటో తెలుసుకోవచ్చా? దామోదర్ గారు మా ఇంటి ఓనర్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయనకు ఓ రోజు మధ్యరాత్రి చెస్ట్లో పెయిన్. కొడుకున్నాడు, బట్ అబ్రాడ్లో జాబ్. దామోదర్ గారి వైఫ్ ఆ రోజు మా ఇంటి తలుపు తట్టారు. పరుగున వెళ్ళి చూసాం. కండిషన్ క్రిటికల్గా అనిపించింది. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లాలని అర్థమైంది. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, కానీ డ్రైవర్ డ్యూటీ టైమింగ్స్ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకే. నాకా కార్ డ్రైవింగ్ రాదు. ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేశా. 15 నిమిషాలు వచ్చేసింది. ఇంకో 10 నిమిషాలు హాస్పిటల్లో కూడా ఉన్నాం. తర్వాత ఏమైంది? అప్పటికే చనిపోయారు. కొద్దిసేపు ముందు తెచ్చుంటే బాగుండేదని డాక్టర్ అన్నారు. అరవింద్ మా పెద్దనాన్న కొడుకు. వయసులో నాకంటే పెద్దవాడే, అన్నయ్య అని పిలుస్తా. స్కూల్లో చదువుకున్నప్పటి నుంచే యూఎస్ యూకే అని పదే పదే కలవరించేవాడు. అనుకున్నట్టే స్టడీస్ పూర్తి చేసుకొని యూఎస్లో మంచి జాబ్ సంపాదించాడు. ఇంటికి కూడా డబ్బులు బాగానే పంపేవాడు.
పెద్దనాన్నకి జబ్బు చేసి మంచాన పడి చనిపోయినప్పుడు చివరి చూపుకి అరవింద్ అని ఇండియాకి వచ్చాడు. రావటానికి ఫ్లైట్ టికెట్స్ దొరక్క ముప్పు తిప్పలు పడి ఇండియాకి వచ్చేలోపు 2 రోజులు పట్టింది. 2 రోజులు పెద్దనాన్న బాడీ మార్చిల్లోనే ఉండిపోయింది. అన్నీ వచ్చాక జరగాల్సిన కార్యక్రమాలన్నీ ముగించుకొని లీవ్స్ లేవంటూ మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన 2 నెలలకే మా పెద్దమ్మ కూడా చనిపోయారు. కానీ ఈసారి అరవింద్ అనే తల్లి చివరి చూపుకు కూడా రాలేదు. ఎందుకని అడిగితే ఏమన్నాడో తెలుసా అమ్మా? నాన్న చనిపోయినప్పుడు వస్తేనే విపరీతంగా ఖర్చు అయిందిరా, ఇప్పుడు లీవ్ కూడా కష్టమే అండ్ ఫ్లైట్ టికెట్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. నాకు బాధగానే ఉంది, కానీ వచ్చినంత మాత్రాన అమ్మ తిరిగి రాదు కదా, సో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా, ఆ కార్యక్రమం లేదు మీరే చూసుకోండి అన్నాడు. ఈ రెండు ఇన్సిడెంట్స్ నా లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసాయి సార్. నేను అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్న ఫీలింగ్ని మార్చేసాయి. తెల్లారిందనుకుంటా. ఇప్పుడే లిఫ్ట్ చేయకు. సారీ బాబు, నువ్వు కంటిన్యూ చేయి. డబ్బు సంపాదనలో పడి మనిషి మరీ అంతలా మారిపోతాడా సార్? నేను కూడా అబ్రాడ్కి వెళ్తే డబ్బు సంపాదనలో పడి అలాగే మారిపోతానేమో అని భయం వేసిందమ్మా. అంటే అందరూ అలా మారుతారని నేను అనట్లేదు, కానీ అక్కడ పరిస్థితులు నన్ను అలా మార్చేస్తాయేమో అని భయంతో నా డిసిషన్ మార్చుకున్నా. మా ఇంటి ఓనర్ దామోదర్ గారికి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఒకవేళ తన కొడుకు తనతో ఉండుంటే దామోదర్ గారి వైఫ్ మా తలుపు తట్టి మమ్మల్ని హెల్ప్ అడిగే ప్రాసెస్లో ఆ 15 మినిట్స్ టైం వేస్ట్ అయ్యేది కాదు. తన కొడుకే తన తండ్రిని టైం మీద హాస్పిటల్ తీసుకెళ్లేవాడు. ఈరోజు దామోదర్ గారు బ్రతికే ఉండేవారేమో. డెలివరీ అప్పుడు ప్రతి తల్లి చావు నొప్పితో పోరాడి మరీ బిడ్డకి జన్మనిస్తుందని మా అమ్మ ఇప్పుడు నాకు చెప్తూనే ఉంటుంది. మరి అదే తల్లి చనిపోయినప్పుడు తన కన్నబిడ్డ తన దగ్గర ఉండకపోవడం ఏంటమ్మా? కన్న వాళ్ళకంటే డబ్బు సంపాదన ఎక్కువైపోయిందా? అందుకే సార్ నేను అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్న ఫీలింగ్ నా లైఫ్లో నుంచే డిలీట్ చేసేసా. ఎక్కువ సంపాదిస్తే హైఫై లైఫ్తో బతకచ్చని, సొంత ఇల్లు, లగ్జరీ కార్స్, లక్షలు ఖరీదు చేసే ఐటమ్స్ ఉంటేనే సూపర్ లైఫ్ అనుకోవడం ప్రతి ఒక్కరి మైండ్లో కూరుకుపోయిందమ్మా. కానీ ఇక్కడే ఉండి తక్కువ జీతంతో కూడా సంతోషంగా ఉండగలరనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. 3 పూట్ల కడుపు నిండా అన్నం, కన్న వాళ్ళతో కలిసి ఉండడంలో ఉన్న ఆనందం ఎంత డబ్బు పెట్టినా కొనలేము. ఈ ఆనందమే మా ఇంటి ఓనర్ దామోదర్ గారికి దొరుకుంటే ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చేదే కాదేమో. పెద్దనాన్న పోయాక అరవింద్ అనే పెద్దమ్మ తోడుండుంటే నాకెవరూ లేరని బెంగ లేకుండా తను కూడా కొన్నాళ్ళు బతుకుండేదేమో. మిగతా వాళ్ళ ఫీలింగ్ గురించి నాకు తెలీదు, బట్ నేను మాత్రం ఈ ఛాన్స్ తీసుకోలేను సార్. ఉన్నన్నాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నా. ఇదే నా ఫైనల్ ఫీలింగ్. వర్షం ఆగిపోయినట్టుంది, నేను వెళ్ళొస్తా అమ్మా. సార్ నా దగ్గర చేంజ్. ఇట్స్ ఓకే బాబు. నెక్స్ట్ టైం ఈ ఏరియాకి డెలివరీ చేయాల్సి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చి పలకరిస్తా. అమ్మాయి ఏమనుకోకపోతే మాట చెప్పొచ్చా? ఏంటి బాబు? మన మాటల మధ్యలో మీ కాల్ వచ్చినప్పుడు మీరు మొబైల్ వైపు చూసి తెల్లారిందనుకుంటా అని సార్ వైపు చూసి చిన్న అసహనం చూపించారు. కాల్ చేసింది మీ అబ్బాయి అని అప్పుడే అర్థమైంది. తను అబ్రాడ్లో ఉంటున్నందుకు మీరు మీ అబ్బాయిని బాగా మిస్ అవుతున్నట్టున్నారు. ఒక డెలివరీ బాయ్కి కూడా టవల్ ఇచ్చి తల దుడుచుకోమని కాఫీ చేతికి అందించారంటే నాలో మీ అబ్బాయిని చూసుకుంటున్నారనేగా. మన మాటల తర్వాత మీరిద్దరి మధ్య మౌనం మీ ఇంట్లో కూడా ఒక అరవింద్ తయారవుతున్నారనే ఫీలింగ్ కలిగించింది సార్.
ఇది నిజంగా కాకపోతే బాగుంటుంది. మీరు మంచివారు, మీరెప్పటికీ సంతోషంగా ఉండాలి. ఉంటానమ్మా, ఉంటాను సార్.